బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇవాళ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లాల ఆఫీసులను ప్రారంభించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం జీహెచ్ఎంసీ బూత్ కమిటీ నేతలతో భేటీ అవుతారు. రేపు వరంగల్లో కార్యకర్తల సదస్సులో పాల్గొంటారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇవాళ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లాల ఆఫీసులను ప్రారంభించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం జీహెచ్ఎంసీ బూత్ కమిటీ నేతలతో భేటీ అవుతారు. రేపు వరంగల్లో కార్యకర్తల సదస్సులో పాల్గొంటారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇవాళ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లాల ఆఫీసులను ప్రారంభించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం జీహెచ్ఎంసీ బూత్ కమిటీ నేతలతో భేటీ అవుతారు. రేపు వరంగల్లో కార్యకర్తల సదస్సులో పాల్గొంటారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇటు రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా క్షేత్రస్థాయిలో పదవుల కేటాయింపుతో పాటు సంస్థాగత విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు రాబోయే రాజకీయ కార్యాచరణపై కూడా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారని ఈ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేసే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు కూడా భారీగా సన్నాహాలు కూడా చేశారు. ఇప్పటికే అయితే ఈ నెల 30న జరగనున్నటువంటి రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా పరిశీలించారు. అయితే గట్కేసర్ లో పరిధిలో ఉషాపూర్ రాక్ ఎన్క్లేవ్ కన్వెన్షన్ హాల్ వద్ద పార్టీ నేతలతో సమావేశం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే నేటి నుంచి జూన్ 30 వరకు నితిన్ నబీన్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పార్టీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. ఈ బీజేపీ జాతీయ అధ్యక్షుని పర్యటనకు సంబంధించి ఇటు ఏదైతే క్షేత్రస్థాయిలో ఇటు పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ శ్రేణులతో పాటు మరోవైపు వివిధ వర్గాలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి విజయ సంకల్ప సమ్మేళనం అనేటువంటి నామకరణం చేసినటువంటి సభకు ముఖ్య అతిథిగా పాల్గొని సభలో జీహెచ్ఎంసీ తో పాటు మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి సుమారు 15,000 మంది పోలింగ్ బూత్ల అధ్యక్షులతో పాటు ఏజెంట్లు, కార్యవర్గ సభ్యులతో పాటు కార్యకర్తలతో ఈ సమావేశంలో హాజరు కానున్నారు. వారికి సంబంధించి వారిని ఉద్దేశించి నితిన్ నబీన్ కూడా మాట్లాడి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రేపు విబిఐటి కాలేజీలో యువ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతం సంబంధించినటువంటి గిరిజనులతోటి భేటీ కానున్నారు. అనంతరం పోలింగ్ బూత్ల అధ్యక్షుల సమావేశానికి కూడా హాజరవుతారు. అయితే మంగళవారం గట్కేసర్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ఇటు దిశానిర్దేశం చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఇటు 4 గంటలకు రంగారెడ్డి రూరల్
జిల్లా బీజేపీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని పార్టీ కార్యాలయాలకు సంబంధించి 9 జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి నూతన పార్టీ కార్యాలయాలను కూడా వర్చువల్ గా ఆయన ప్రారంభించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి నితిన్ నవీన్ పర్యటనకు సంబంధించి ఘన స్వాగతం పలికేందుకు కూడా రాష్ట్ర పార్టీ శ్రేణులు నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేశారు. హైదరాబాద్ తో పాటు పలు చోట్ల కూడా భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా నితిన్ నవీన్ పర్యటనకు సంబంధించి ఒక చారిత్రకం కాబోతుందని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అన్నారు. రాష్ట్ర పార్టీ సంస్థాగతంగా విస్తరించేందుకు ఆయన పర్యటన కూడా కీలకం కానుందని ఇటు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గతంలో ఒకసారి రాష్ట్రానికి వచ్చినటువంటి సమయంలో సంస్థాగత అంశానికి సంబంధించి కూడా ఆయన తొలిసారిగా ఆదివారం నేడు ఇక్కడికి రానున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇటు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పేసి ఈ రాష్ట్ర పార్టీ బలోపేతానికి ఆయన పర్యటన ఇది ఒక ఆరంభం కాబోతుందని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే దాంతో పాటు మరో ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి వచ్చినా కూడా బీజేపీని అడ్డుకోలేవని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ 3 పార్టీల అసలు నైజాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారని బీజేపీని ఇందుకు ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పేసి వారు భావిస్తున్నట్టుగా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో పార్టీ విస్తరణ బూత్ స్థాయి బలోపేతం దిశగానే ప్రజా సమస్యలపై పోరాటం కార్యాచరణకు సంబంధించి కీలక సూచనలు కూడా చేయనున్నట్లు ఈటల రాజేందర్ కూడా ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో ఉన్నటువంటి సమావేశంలో కూడా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి పెరుగుతోందని, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ వైపు ఎదురు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని పెంచుతున్నాయని చెప్పేసి పేర్కొంటూ ఈ సందర్భంగా నితిన్ నవీన్ పర్యటనకు సంబంధించి తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కూడా కొత్త జోష్ నింపబోతుందని చెప్పేసి రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ విజయ పతాకం ఎగరవేశామనేటువంటి ధీమాను కూడా ఈ సందర్భంగా